జూపాడు బంగ్లా మండలంలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నీటి సందర్శనానికి వెళ్తున్న టీఆర్ఎస్ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఎలాంటి అనుమతులు లేకుండా భారీ వాహనాలతో వెళ్తుండడం గమనించిన నంద్యాల జిల్లా పోలీస్ అధికారులు డీఎస్పీ రామాంజీ నాయక్, సిఐ సుబ్రహ్మణ్యం జూపాడు బంగ్లా మండలంలో తెలంగాణ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కారును తన వెంట వచ్చిన 80 కార్లకు పైగా వాహనాలను నిలిపివేసి పోతిరెడ్డిపాడు నీటిని సందర్శించడానికి ఏవైనా పర్మిషన్ తీసుకున్నారా అని ఆరా తీశారు. ఎలాంటి పర్మిషన్ లేనందున పోతిరెడ్డిపాడు నీటి సందర్శనానికి పంపడం కుదరదని వాహనాలను వెనక్కి తిరిగి పంపడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు శ్రీశైలం నియోజకవర్గంలో ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ని అదేవిధంగా దానికి అనుసంధానంగా ఉన్నటువంటి కాలువలను ఒకసారి పరిశీలించడానికి రావడం జరిగిందని, పర్మిషన్ లేకుండా అక్కడికి వెళ్లడానికి వీలు లేదంటూ పోలీసులు ఆపడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. హలో కాదు వీడియోలు ఇటో ఏదో సైడ్ జరగండి బాబు సైడ్ చేయాలి. పోతిరెడ్డిపాడు దర్శించుకొని అట్లా శ్రీశైలం పోతాం అన్నాం. శ్రీశైలం కూడా ఆంధ్రాది మీకు అలో లేదంటే ఊకే పోతాం. మనం మళ్ళీ బొలవరం వస్తే లంచ్ ఇక్కడ ఫస్ట్ మాట చెప్పిన శ్రీశైలం పోతా పోతా అట్లా టచ్ చేసుకుంటూ పోతాం. మీరు కూడా మా దూరాలకు రాని మేము ఏమన్నాం. మీరు కూడా మా దూరాలకు సందర్శనకు వస్తే ఏమన్నాం. ఆంధ్ర వాళ్ళు వస్తే ఇంకా ఆహ్వానిస్తాం. ఎంత వెహికల్ తీసుకున్నాం దారి మరి మాయమని పోతున్నాం కదా. మేమన్నా ఏమనలేదే మిమ్మల్ని దూషించలేదే. కనీసం ఒక అడ్డుపండు రోడ్డు మీద కూడా వెళ్ళలేదే. మీ రోడ్డు మీద
మహేష్ చెప్పేసి ఉభయ రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా రైతాంగ ప్రజలకు అందరికీ కూడా నమస్కారాలు. నేను సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రిని. ఈరోజు శ్రీశైలం రిజర్వాయర్ మీద ఉండేటువంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీని, అదేవిధంగా దానికి అనుసంధానంగా ఉండేటువంటి కాలువల్ని ఒకసారి పరిశీలిద్దామని చెప్పి రావడం జరిగింది. ఎందుకంటే మా రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఒకే నది మీద, కృష్ణానది మీద ఇవాళ ఉన్నటువంటి రిజర్వాయర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటు పక్కకు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తీసుకుంటుంది. సంతోషం, రైతులకు ఎవరికైనా పంటలు పండాల్సిందే, అక్కడ మాకేం అభ్యంతరం లేదు. కానీ విషయం ఏంటంటే రోజుకు సగటున 4-5 టీఎంసీలు ఇటు పక్కకు తీసుకుంటూ ఉంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా మా వైపు ఉండేటువంటి లిఫ్టులు ఏవైతే ఉన్నాయో ఇక్కడేమో గ్రావిటీతోనే వస్తాయి. షట్టర్లు తెరిస్తే నీళ్ళు ఇవతలిపోతాయి ఆంధ్ర రాయలసీమకి. మాకేమో తెలంగాణలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో అట్టడుగున 802 మీటర్ల అడుగున అక్కడ పంపులు ఉన్నాయి. అక్కడ పంపులు ఆన్ చేస్తే నీళ్లు మాకు బయటకు వస్తాయి. మాకు ఉండేదే ఆపరేషనల్ పంపులు 3, కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఉండేటువంటి పంపులు పనిచేసేవి 3, 5 ఉంటే పనిచేసేవి 3. ఆ 3 పంపులు రోజు ఎత్తిపోస్తే కూడా 0.2 టీఎంసీ పరిమాణం మాత్రమే నీళ్ళు వస్తాయి. అంటే 5 రోజులు 6 రోజులు ఎత్తిపోస్తే తప్ప 1 టీఎంసీ రాదు మాకు. ఇలా నీళ్ల పంచాయతీ ఏం లేదు. తెలంగాణ ప్రభుత్వం యొక్క ఘోరమైనటువంటి వైఫల్యాన్ని ఎత్తి చూపడం కోసమే మేము ఇటువైపు వచ్చినాం. ఒకే రిజర్వాయర్ మీద, శ్రీశైలం మీద ఉండేటువంటి సిస్టమ్స్లో రోజుకు 5 నుంచి 10 టీఎంసీలు తీసుకోగలిగేటువంటి పరిమాణంలో యువతల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీళ్లు వాడుతూ ఉంది. మరి వర్షాకాలంలో ఇప్పుడు వర్షాలు లేవు, ఎల్నినో ప్రభావం ఉంది. ఇది తెలంగాణకు వర్తిస్తుంది, ఆంధ్రాకు వర్తిస్తుంది వర్షం లేనటువంటిది. మరి ఆంధ్ర ప్రాంత రైతాంగానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీళ్లు ఇవ్వగలిగినప్పుడు షట్టర్లు ఎత్తి పోతిరెడ్డిపాడు ద్వారా 802 మీటర్ల అడుగులో ఉండేటువంటి కలవకుర్తి పంపులను ఆన్ చేయడానికే ఆపసోపాలు పడింది తెలంగాణ ప్రభుత్వం. అంటే ఎక్కువ తీస్తలేమన్నట్లు లెక్కలలో చూపిస్తున్నారు. కానీ వాస్తవంగా 40-50 వేల క్యూసెక్ల నీళ్లు తీస్తున్నారు. ఇది బయటపడుతుందని మమ్మల్ని అడిగి పోనిస్తలేరు. నిన్నగాక మొన్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు వచ్చిపోయినారు. ఆయన ఒకరిద్దరు వచ్చిపోయినారు కాబట్టి వాళ్ళు వచ్చి చూసిపోయినారు, రికార్డ్ చేసుకున్నారు. మొత్తం వీడియోలన్నీ కూడా బయటకు వచ్చినాయి. పాలమూరు ప్రజలకు కూడా ఈ విషయాలు అర్థం కావాలనే ఇవాళ పాలమూరు నుంచి అనేక మంది రైతులు ఇవాళ వచ్చినారు. వీళ్ళందరూ కూడా వ్యవసాయాలు చేసేటువంటి రైతులు, టీఆర్ఎస్ పార్టీ అభిమానులు కావచ్చు, నాయకులు కావచ్చు, కానీ అందరు రైతులు. మరి ఇక్కడ ఇవ్వగలిగిన నీళ్లు అక్కడ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అక్కడ ఇవ్వాలి, కంటిన్యూస్గా ఇవ్వాలని డిమాండ్ మా ప్రభుత్వంతో పెట్టడానికి ఇది చూపిద్దామని మేము వస్తే మరి ఇవాళ ఇక్కడ వీళ్ళు ఆపడం అనేటువంటిది దుర్మార్గం, అన్యాయం, అప్రజాస్వామికం. ఎస్పీ గారితో కూడా నేను మాట్లాడినాను, 2-3 సార్లు మాట్లాడినాను. సార్ మీరు ఇంతమంది వస్తున్నారు, పర్మిషన్ తీసుకుని ఉండాల్సిందే. ఇవాళ ఏదో అవతల వాళ్ళ ప్రోగ్రాం ఉంది, మాకు బందోబస్తులు అక్కడున్న ఇక్కడ ఏవో సాకులు చెప్తున్నారు. ప్రాజెక్టులు చూడడానికి పర్మిషన్ ఏమిటోదని నాకు అర్థం కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు చూడడానికి పరాయి రాష్ట్రాల నుంచి, పరాయి దేశాల నుంచి వచ్చిపోతున్నారు. ఓ ప్రాజెక్టు చూడడానికి అభ్యంతరం ఎందుకు ఉండాలి? అసలు మేము ఇక్కడేమో ఆందోళన చేయట్లేదే, మేము ఇక్కడేమో అలజడికి రాలేదే. ఓ ప్రాజెక్టు చూసిపోవడానికి వస్తే ఆపాల్సినటువంటి ఆగత్యం ఎందుకు? అసలు ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. తెలంగాణ రైతులు, మరీ ముఖ్యంగా పాలమూరు రైతులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన నీళ్లు మనకు కూడా దక్కకుండా మనవి వాళ్ళకే ఇవ్వడం కోసం బానిస ప్రభుత్వాన్ని నడుపుతున్నది వల్ల తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కారు. జిల్లా మంత్రులకు కానీ, జిల్లా ప్రజాప్రతినిధులకు కానీ బాధ్యత లేదు. పాలమూరు ప్రజల పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అయితే సాఫీగా ప్రజాస్వామ్యబద్ధంగా మనం పోయి చూసుకొని పోదామంటే మరి పోలీస్ అధికారులు ఇక్కడ ఆపడం జరిగింది. సరే, అది వాళ్ళ రాష్ట్రం, వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ ఇష్టం. దీన్ని మాత్రం మేము ఖండిస్తాము.
దీన్ని మాత్రం ఖండిస్తాము. మీరు ఆపినా మరి ముందే మమ్మల్ని పక్కన కూర్చోబెట్టి మీరే మాట్లాడితే అయిపోయేది కదా. రోడ్డు మీద ఆపింది ఎవరండి? రోడ్డు మీద ఆపింది ఎవరు? పర్మిషన్ లేదు. కూర్చొని మాట్లాడారు. మంచిది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.